పెద్దోడు ఏదో చెప్పాడులే అని చెప్పేసి వినేందుకు ఇవాళ సమాజం సిద్ధంగా లేదు. దానికి సాక్ష్యం ఐక్యరాజ్య సమితిలో 14 దేశాలు కలిపి చేసినటువంటి తీర్మానం. అందులో ఏకగ్రీవ తీర్మానం. ఒక్కళ్ళు ఆబ్సెంట్ అయ్యారు కానీ వ్యతిరేకించలేదు అమెరికా. ఏమని? రష్యా ఇది మన ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య యుద్ధం ఆగాలి, హమాస్ మీదన కాల్పుల విరమణ చేయాలి, ఇజ్రాయెల్ బందీలందరినీ విడిచిపెట్టాలి హమాస్ వాళ్ళు అంటూ ఓ తీర్మానం చేశారు. అందరూ కలిసి తక్షణం అమలు చేయాలన్నారు. కానీ ఆ వెంటనే హమాస్ తీవ్రవాదులు ఎడతెరిపిలేని దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా దాడులు కొనసాగిస్తూనే ఉంది. దానికి కారణం హమాస్ ఏం చెప్పింది? ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకని అంటే బందీలు మొత్తాన్ని ఒకేసారి విడిచిపెట్టడం, ముందు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తాత్కాలికంగా అంటే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వీళ్ళు తీర్మానం చేశారు. రంజాన్ మాసం కాదు, శాశ్వత కాల్పుల విరమణ జరగాలి, అప్పుడే బందీలను విడిచిపెడతామని హమాస్ తీవ్రవాదులు చెప్పారు. మేము అసలు ఆ ప్రతిపాదనకే ఒప్పుకోలేదు. శాశ్వత కాల్పుల విరమణ జరగాలంటే చిట్ట చివరి బందీ దాకా మొత్తాన్ని విడిచిపెట్టాలి, వాళ్ళని విడిచిపెట్టాకే కాల్పులు విరమిస్తామని ముందు నుంచి చెప్పాం అని ఇంకో పక్కన ఇజ్రాయెల్ చెప్తోంది. ఇదే విషయం ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణిలో చెప్తుంది. హమాస్ తీవ్రవాదులు కాల్పుల విరమణ ఏమీ వ్యతిరేకించలేదు, బందీల విడుదలకు కూడా ఒప్పుకున్నారు అంటుంది. వాళ్ళు ఎంతమంది బందీలు విడుదల చేస్తూ ఉన్నారు? ఇప్పుడు 40 మందిని విడిచిపెడతాం, కాల్పులు విరమించారు. శాశ్వతంగా విరమిస్తే 2-3 నెలలు చూశాక వాళ్ళు విడిచిపెడతారు, టోటల్గా మిగతా వాళ్ళని విడిచిపెడతారు. అప్పుడు వాళ్ళది విజయం అవుతుంది కానీ ఇజ్రాయెల్ విజయం అవుతుందా? తీవ్రవాదం మీద విజయం సాధించాలా, లేకపోతే తీవ్రవాదులు విజయం సాధించాలంటే అమెరికా వెర్రితనంతో తీవ్రవాదులే విజయం సాధించేలా చూస్తోంది.